మార్చుకో, నీ మనసు మారాలి అంటూ ఎన్నో విధాలుగా మనమందరం కూడా మన యొక్క మనస్సును స్థిరత్వంలో తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే మరి మనస్సు అనేది ఎవరి స్వాధీనంలో ఉంటుంది అంటే, మరి మనకు తెలుసు హృదయం యొక్క ఆలోచనలన్నీ మానవుని యొక్క స్వాధీనంలో ఉన్నాయని రాయబడింది. అలాగే మరి మన యొక్క మనస్సు మన దగ్గర ఉంది. మన మనస్సును మనము త్రిప్పుకోవాల్సినటువంటి వారు ఉన్నాం, మనస్సును మార్చుకోవాల్సినటువంటి వారు ఉన్నాం. మనకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా మనస్సు అనేది ఉంటుంది. కనుకనే ప్రతి జీవి కూడా వారికి తోచినట్టుగా, వారికి మనస్సుకు తోచినట్టుగా వారు వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాదు మరి జంతువుల్లో కానీ పక్షుల్లో కానీ మనం చూసినప్పుడు కూడా